ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమర్షిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 101వ భాగము వైతథ్య ప్రకరణం. ఈనాటి కార్యక్రమము వైతథ్య ప్రకరణాన్ని భాష్యంతో సహితంగా వివరంగా సవిస్తరంగా లోతుగా ఆధ్యాత్మికత పూర్తిగా అర్థమయ్యేటట్టు అర్థం చేసుకున్నాము. ఒక్కసారి ఆ కారికలనన్నీ కూడా మరోసారి చదవడం, సింహావలోకనం అంటే విత్ ఇన్ అబౌట్ అన్ అవర్స్ టైం ఈ 38 కారికల సారాంశాన్ని చూడడానికి ప్రయత్నించడం. ఇది కొంచెం సాహసమే, అయినా ప్రయత్నం చేద్దాం. ఆగమ ప్రకరణంలో జగన్మిథ్యాతత్వాన్ని నిరూపించలేదు, బ్రహ్మ సత్యం అనే వరకు నిరూపణ అయింది. నంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం ఇప్పుడు చదివారు కదా. ఆ తురియం లేక బ్రహ్మ లేక ఆత్మ స విజ్ఞేయ అనేటటువంటి ఆత్మను అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి మహావాక్యం ద్వారా బ్రహ్మ సత్యం అనేది నిర్ధారించబడింది శృతి ప్రమాణపరంగా. జగన్మిథ్యాత్వాన్ని శృతి ప్రమాణపరంగానే కాకుండా యుక్తితో, న్యాయంతో, అంటే లాజికల్గా ప్రూవ్ చేయడానికి వైతథ్య ప్రకరణం ఆరంభం చేశారు. ఆ తరువాత అద్వైత ప్రకరణం, అందులో ఏం రాబోతుందో ఆఖరిని చెప్పుకుందాం. ఇందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఎలా పెట్టారంటే ఆయన గౌడపాదుల వారు 1 నుండి 3 కారికలను స్వప్న ప్రపంచం మిథ్య అని నిరూపించారు. ఎందుకు? స్వప్నంతో మనకేం పని? స్వప్న దృష్టాంతాన్ని ఉపయోగించి స్వప్నము వలె జాగ్రత్త కూడా, జాగ్రత్త అవదు జాగ్రత్త అవస్థ అవదు, జాగ్రత్త ప్రపంచం అవ్వదు, స్వప్న ప్రపంచవత్ మిథ్య అని చెప్పడానికి ఒక దృష్టాంతం, సరి అయినటువంటి బలమైన దృష్టాంతం కావాలి. దాన్ని స్వప్నం అన్నారు. స్వప్నం అందరికీ అనుభవంలో మిథ్య అని తెలుసును. దానిని దృష్టాంతాలతో మిథ్యని నిరూపించడానికి 1 నుంచి 3 కారికలను ఉపయోగించారు. 4 నుంచి 18 వరకు జాగ్రత్త ప్రపంచం యొక్క మిథ్యా నిరూపణాన్ని చేస్తూ అక్కడ 5 రకముల పూర్వపక్షముల వారు చేసిన అబ్జెక్షన్స్ను ఖండిస్తూ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్న ప్రపంచం వలె మిథ్య అని నిరూపించారు. 19 నుంచి 29 వరకు కల్పనా ప్రకారా అని ఆస్తిక నాస్తిక దర్శనాలలో ఉండేటటువంటి వాటిని వర్ణించి అవన్నీ నిష్ప్రయోజనం అంటూ భగవత్పాదుల భాషలో చెప్పడం జరిగింది. 30 నుంచి 34 కారికలు జగన్మిథ్యాత్వాన్ని దృష్టాంతాలతో చెప్తూ మళ్ళీ నిగమనము లేక ఉపసంహారము సమరైజ్ చేశారు. 35 నుంచి 38 వరకు ఉండేటటువంటి స్తుతి, జగన్మిథ్యాత్వము, బ్రహ్మ సత్యత్వము, అద్వయ బ్రహ్మ, అద్వైత శివ అనే దాన్ని స్తుతి చేయడంతో పాటు సాధనలు, ఫలం, అటువంటి స్థితిలో ఉన్నవారు ఏ విధముగా ఉండాలి అనే విషయంతో ముగించారు.
దీంతో బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది రెండు కూడా నిరూపణ అయిపోయాయి. జీవో బ్రహ్మ ఏవ నా అపరః. ఓకే, బ్రహ్మ సత్యమే, కానీ జీవుడు వేరే ఉన్నాడేమో, ఆ, ఆయనకు కూడా ఈక్వల్ ఎగ్జిస్టెన్స్ ఉందేమో అంటే అద్వైత పరంగా, అంటే తార్కికంగా అద్వైతాన్ని మళ్ళీ నిరూపించడానికి అద్వైత ప్రకరణంతో జీవో బ్రహ్మైవ నా అపరః అనేటటువంటిది అద్వైతం. ఏమిటి? నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం, ఇప్పుడు పఠించారు కదా, అదే అద్వైతం. తస్మాత్ అద్వైత శివ. ఓకే, మొదటి కారిక జాగ్రత్తగా వినండి. వైతథ్యం సర్వభావానాం స్వప్నాహుర్మణీషిణః అంతస్థానాత్తు భావానాం సమృతత్వేన హేతునాం. టూ ఇంపార్టెంట్ వర్డ్స్: అంతస్థానాత్తు సమృతత్వేన. సో స్వప్నం అనేటటువంటిది మనస్సు లోపల నిర్మితమైనది, అంతఃస్థానము. తరువాత ఈ భావానం అంటే పదార్థములు, స్వప్న పదార్థాలన్నీ కూడా సర్వభావములు అనిత్యములని మహాత్ములు ప్రతిపాదించారు. మనీషిణ ఆహుర్. ఏలనగా స్వప్న పదార్థాలు, స్వప్న భావములు లోపల ఉంటాయి. లోపల ఉంటాయి అంటే లోపల వీటికి అంత పెద్ద పెద్ద ఏనుగు కొండలు, ప్రపంచము ఉండేటటువంటి ఎంతమంది జనాభా, ఈ మాల్స్ అవన్నీ నా మనసు లోపల ఉండడానికి ఆ, అక్కడ దేశము లేదు కదా. ఉచిత దేశ అభావాత్ అంటే అక్కడ సరైనంత ప్రవేశము లేదు. ఇక్కడ దేశం రాసుకోండి. ఉచిత దేశ అభావాత్, ఇరుకుగా ఉంటుంది కనుక స్వప్న పదార్థాలు అసత్యములు, స్వప్నము మిథ్య. సరే. ఆదీర్ఘత్వాచ్చ కాలస్య గత్వా దేహాన్న పశ్యతి ప్రతిబుద్ధస్య వై సర్వస్తస్మిన్ దేశేన విద్యతే. ఆయన స్వప్నం కన్నాడు. స్వప్నంలో ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు కల వచ్చింది. లేచి చూస్తే తన బెడ్ మీదే ఉన్నాడు. ఇక్కడి నుంచి అతను అమెరికా వెళ్ళేంతటి సమయం లేదు, అంత కాలం లేదు స్వప్నంలోని. నిజంగా స్వప్నంలో ఏది వెళ్ళడం లేదు, ఓన్లీ మనస్సులోనే ఉన్నది. ముందు చెప్పినట్టుగానే ఎక్కడైతే ఉచిత దేశము, ప్రదేశము, జాగా లేదో, అలాగే అక్కడ ఉచితమైనటువంటి కాలము లేక తగినంత సమయము లేదు. కాబట్టి స్వప్నము మిథ్యా అంటూ చెప్పారు. సమయం తగినంత నిడివి గలది కానందువలన దేశములను గురించి వెళ్ళినటువంటి వారు ఆ దేశాలను చూచుటలేదు. ప్రతి వ్యక్తి నిద్ర లేచిన వాడై స్వప్నంలో ఎక్కడైతే పడుకున్నాడో అక్కడే లేస్తున్నాడు. ఒకవేళ మనం ఫోన్ చేసి అడిగిన అవతల వాళ్ళు "ఈయన ఎక్కడొచ్చారండి, రాలేదు" అంటున్నారు. చేత ఉచిత దేశ అభావాత్, ముందుది ఉచిత కాలాభావాత్, ఇది ఉచిత దేశ అభావాత్. అభావశ్చ రథాధీనాం శ్రూయతే న్యాయపూర్వకం వైతథ్యం తేన వై ప్రాప్తం స్వప్నాహు ప్రకాశితం. ఇక్కడ అనుభవాన్ని శృతిని కూడా జాయిన్ చేస్తున్నారు. శృతి ఏం చెప్పింది? బృహదరాణి శృతి దత్తత్ర రథాదీనాం అనే మంత్రంలో స్వప్నమునందు రథము మొదలైనవి నిజంగా లేవు. అక్కడ అవన్నీ కూడా స్వప్న వ్యక్తి ఆయన యొక్క మనస్సే కల్పిస్తోంది అని చెప్పింది. ఆ శృతి ప్రమాణము వలన కూడా స్వప్నము మిథ్యయే. అంతేకాకుండా స్వప్నములో ఉన్నటువంటి అసత్యము మనందరకు అనుభవం కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి యుక్తితో రెండు శ్లోకాలు, శృతి ప్రమాణంతో మూడవ శ్లోకంలో సగభాగము, అనుభవంతో అందరికీ తెలిసిన విషయం వలన స్పష్టం చేయబడినది ఏమిటి? స్వప్నము మిథ్య. ఓకే, స్వప్నం మిథ్య. నాకు స్వప్నం గురించి ఏం ప్రాబ్లం లేదు. నేను మిథ్యను ఎప్పుడో తెలుసుకున్నాను, నాకు మామూలుగా అనుభవంలోనే తెలుసును. అలా కాదండి, ప్రమాణపూర్వకంగా అనుమాన ప్రమాణాన్ని వాడి, ఆ యుక్తిని వాడి కూడా దానిని నిర్ధారించాం. ఎందుకు? ఆ స్వప్నాన్ని ఇప్పుడు ఉదాహరణ దృష్టాంతంగా చేసుకుని స్వప్నవత్ జాగ్రత్తావస్థ అపి మిథ్య అని చూపించాలి. అందుకని ఆ దృష్టాంతాన్ని బలపరిచారు. తరువాత నాలుగవ కారిక అంతఃస్థానాత్తు భేదానాం తస్మాజ్జాగరితే స్మృతం యథా తత్ర తథా స్వప్నే సమృతత్వేన భిద్యతే. జాగ్రత్త అవస్థ ఎందలి పదార్థాలు కూడా అసత్యాలే అని మహాత్ములతో చెప్పబడింది. ఏ విధంగా స్వప్నమునందలి పదార్థాలు, అదే విధముగా జాగ్రత్త నందు కూడా. యథా తత్ర తథా స్వప్నే తస్మాత్ జాగరితే స్మృతం.
అంతఃస్థానాత్తు భేదానాం స్వప్నే సమృతత్వేన విచ్యతే. ఈ అంతస్తము బయట అనేటటువంటి భేదాలలో పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ జాగ్రత్త పదార్థాల కంటే స్వప్న పదార్థాలు ఎందుకు వేరుగా ఉన్నాయి అనిపిస్తుందంటే స్వప్నంలో సరి అయిన స్థానము కాలము లేవని చెప్పాము. జాగ్రత్తలో ఆ కాలము స్థానమునకు లిమిటేషన్ ఒక లెవెల్కి లేదు కాబట్టి ఇది ఒకటే తేడా. అదర్వైజ్ స్వప్న ఈ సేమ్ యాజ్ ది జాగ్రత్త. అంటే ఏమిటి తేడా రెండిటికి? స్వప్నంలో ఉచిత దేశ అభావాత్, ఉచిత కాల అభావాత్. జాగ్రత్తలో దేశ అభావము కాదు, దేశం ఉన్నది, ఉచిత కాలం కూడా ఉన్నది. ఈ రెండు అంశముల ఎందే భేదం ఉన్నది. కానీ అసత్యం అనేటటువంటి అంశములో రెండు ఒక్కటే, రెండు అసత్యమే, రెండు మిథ్యయే. స్వప్న జాగరిత స్థానే ఏకం ఆహుర్మనీషిణ. మనీషిణ మహాత్ములు స్వప్న జాగ్రత్త స్థానములు ఒకటైనా ఒకటే అంటారు. భేదానాం హి సమత్వేన ప్రసిద్ధేనైవ హేతునా. ఒక ప్రసిద్ధమైన ఏ హేతువు వలన రెండు ఒక్కటే అన్నారు. ఏమిటా ప్రసిద్ధమైన హేతువు? అదే భగవత్పాదుల వారు 1:14 కారికను తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి దృశ్యత్వాత్, అంటే ప్రపంచం కనిపిస్తోందా లేదా? అవును కనిపిస్తోంది. స్వప్నం అనుభవం అవుతుందా లేదా? అవును స్వప్నకాలంలో కనిపిస్తోంది. అనుభవం అదే కారణం. దృశ్యత్వాత్, కనపడుట చేతనే వేరు వేరు పదార్థాలు అసత్యములు అనే అంశమునందు సమానముగుట వలన స్వప్న జాగ్రత్తలు ఒక్కటే అని మనీషిణ ఆహువు, జ్ఞానులు చెప్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ వీఆర్ గివింగ్ హియర్? దృశ్యత్వాత్. అదేంటంటే కనిపిస్తే నిజం అవ్వాలి కదా. కనిపిస్తోంది కాబట్టే అది అనుభవం అవుతోంది, ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ అబ్సెంట్. దృశ్యత్వాత్ ఇస్ ద రీజన్. ఇప్పుడు మిథ్య అంటే ఏమిటి? మిథ్య అనగా 4 అంశములు. ఒకటి దృశ్యత్వము, రెండవది అనిత్యత్వము, మూడవది కార్యత్వము, నాలుగవది ఆగమాపయత్వము, ఐదవది అస్వతంత్రము పరతంత్రము. ఈ విధంగా ఏదైనా ఉంటే అస్వతంత్రంగా పరతంత్రంగా వచ్చిపోతూ వికారాలతో దృశ్యంగా అనిత్యంగా కార్యంగా ఉంటే అది దాని పేరే మిథ్యా. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మిథ్యా. 6వ కారిక. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తథా వితథైః సదృశాః సంతోః అవితథా ఇవ లక్షితాః. వన్ ఆఫ్ ద మోస్ట్ కోటెడ్ వెర్సెస్ ఫ్రమ్ మాండుక్యోపనిషత్. ఆదావంతే చయం నాస్తి వర్తమానేపి తథా. ఆదౌ అంతే చ యన్నాస్తి. ఆదియందు అంతమునందు ఏది లేదో త్రాడు. ఆదిలో లేదంటే అంటే దీనికి ముందు లేదు. ఇది త్రాడు కన్నా ముందు ఇది లేదు, అది పోయిన తర్వాత లేదు. ఒక మనిషి ఉన్నారు, ఆయన కన్నా ముందు ఆయన లేరు, ఆయన తరువాత ఆయన లేరు. అటువంటిది వర్తమానమునందు ఉన్నట్టు అనిపించినా అది కూడా అసత్యమే. ఎందుకు అంటే ఏదైతే ఆది కంటే ముందు లేదు అంటే ఆది ఉంది అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది. అంతము తర్వాత లేదు అంటే ఎండింగ్ పాయింట్ ఉంది. ఏదైతే బిగినింగు ఎండింగు ఉందో అది మార్పు. మార్పు అనేటటువంటిది వికారము. అది నిలబడదు, అది అసత్, అది కా ఆగమ అపాయి, వచ్చిపోయేది. కాబట్టి అది మిథ్య. ఆదౌ అంతే చ యన్నాస్తి వర్తమానేపి తథా వితథైః సదృశాః సంతో అవితథా ఇవ లక్షిత. అది అవితథము, మిథ్య కాదు, రియాలిటీ డెఫినెట్లీ దేర్ అనేటట్టుగా అనిపిస్తుంది. కానీ అది కూడా వితథైః సదృశాః సంతః, అంటే అది కూడా వితథమే. అవితథా ఇవ లక్షిత, అవితథము అనేటట్టు కనపడుతున్నా కూడా. దీనికి చాలా పూర్వపక్షాలు డిస్కషన్ అంతా ఉంది, చేసుకున్నాం. ఈ శ్లోకాన్ని ఒక 5-6 వారాలు చదువుకున్నాం. 7వ కారిక. సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాద్యంతవత్వేన మిథ్యైవ కలుతే స్మృత. ఒక పూర్వపక్షం ఆయన వచ్చారు.
ఆయన వచ్చి అదేంటండి, స్వప్నంలో పదార్థాలకి ప్రయోజనం లేదు కదా, జాగ్రత్త పదార్థాల్లో టూత్పేస్ట్ ఉంటే నేను బ్రష్ చేసుకుంటున్నాను కదా, స్కూటర్ ఉంటే స్కూటర్ మీద మార్కెట్కి వెళ్ళగలుగుతున్నాను కదా, స్వప్నంలో నాకు ఆ పదార్థాల ప్రయోజనం ఏం కనపడలేదు. కాబట్టి ప్రయోజనత్వం అనేటటువంటిది జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ప్రయోజనత్వము లేదు. కాబట్టి స్వప్నాన్ని జాగ్రత్తని ఈక్వేట్ చేయొద్దు అంటున్నాడు. ఆయన అంటున్నారు, ఈ ప్రయోజనము గలవి అనేది ఇక్కడ జాగ్రత్తలో ఏది ప్రయోజనంగా ఉందో స్వప్నంలో అది ప్రయోజనంగా లేదు. నాకు ఒక చాలా మంచి కారు ఉంది, ఆ కారు ఏమో స్వప్నంలో దాంట్లో ఊరు వెళదామంటే ఆ కారు అక్కడ అవైలబుల్గా లేదు. ఇంకొక ఆయనకి స్వప్నంలో చాలా సూపర్ కారు ఉంది, ఆ కారు ఆయనకి జాగ్రత్తలో వాడుకుందామంటే అదే అవైలబుల్గా లేదు. అంటే స్వప్నంలో ఉన్నటువంటి వస్తువులు జాగ్రత్తలో అవైలబుల్గా లేవు, జాగ్రత్తలో ఉన్నటువంటి వస్తువులు స్వప్నంలో ప్రయోజనాన్ని ఇవ్వడం లేదు. అంటే తలకిందులైపోతున్నది. పగలు తిని పడుకుంటే బాగా నిద్రలో ఆకలేసినట్టుంటుంది, అక్కడ బాగా భోజనం చేసినట్టు కలుస్తే పొద్దున్న లేవగానే ఆకలేస్తోంది. కాబట్టి ఇది తలక్రిందులుగా ఉన్నాయి. అంటే ఒక అవస్థ యందున్నటువంటి ప్రయోజనము ఇంకొక అవస్థ యందు కానరాటుల వచ్చుట లేదు, కానవచ్చుట లేదు. కనుక ఇది ఏదైనా సత్యము నిత్యము అవుతే అది అన్ని అవస్థలలోనూ ఒకే విధంగా ప్రయోజనాన్ని ఇవ్వాలి. ఆ విధంగా ప్రయోజనం కలగడం లేదు. కాబట్టి మిథ్యయే అగునని మహాత్ముల చేత చెప్పబడుతోంది. ఎందుకు? అనిత్యత్వము వలన ఒక సమయంలో ఉంటుంది, ఒక అవస్థలో ఇంకో అవస్థలో ఉండడం లేదు కనుక. కాబట్టి సప్రయోజనత అనేటటువంటిది అనే ఆర్గ్యుమెంటు పడిపోయింది. అపూర్వం స్థాని ధర్మో హి యథా స్వర్గ నివాసీనాం తానయం ప్రేక్షతే గత్వా యథైవేహ సుశిక్షిత. అలా కాదండి. మీరు అనేది స్వప్నం ఏంటంటే మన యొక్క వాసనలే స్వప్నంగా వస్తాయి. మనం ఈరోజు చూసినటువంటివే ఎల్లుండో, తరువాత వారం తర్వాతో నెల తర్వాతో కలగా వస్తాయి అని చెప్తున్నారు. కానీ నేను ఎన్నో విషయాలు స్వప్నంలో ముందు చూడనటువంటివి అపూర్వాలను చూస్తున్నాను. ఈ అపూర్వాలను అన్నిటినీ నేను ఎలా ఎక్కడి నుంచి చూస్తున్నాను, అది జాగ్రత్త నుంచి స్వప్నంకి ట్రాన్స్మిట్ అయిన వాసనలలో లేవే అన్నాడు పూర్వపక్షి. నాన్న, అపూర్వమైన నీకు ముందు తెలుసున్నదైనా దృశ్యమా కాదా? స్వప్నంలో నీకు అపూర్వమైనటువంటి ఆఫ్రికాలో ఫలానా ఊరు వెళ్ళినట్టు నీకు కనబడింది, నువ్వు ఎప్పుడూ వెళ్ళలేదు, అది నీకు కనపడిందా? కనపడింది. అది అక్కడ ఉన్నది మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చాక ఉందా? లేదు. అంటే అనిత్యము, దృశ్యత్వము అనేటటువంటివి అపూర్వమైన, పూర్వమైన, అంటే నీకు తెలిసి ఉన్నదైనా తెలియనిదైనా కూడా దృశ్యత్వము, అనిత్యత్వము, కార్యత్వము, మార్పు వికారిత్వము, ఆగమాపాయిత్వము, పరతంత్రము అనేటటువంటి విషయంలో తేడా లేదు. కాబట్టి అపూర్వం అనేటటువంటి నీ ఆర్గ్యుమెంటు చెల్లదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయనకు బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించామనుకోండి, అమెరికా 4 మార్లు వెళ్ళిన ఆయనకు ఏది అపూర్వంగా ఉండదు, ఏది ఆశ్చర్యంగా ఉండదు, అన్నీ తెలిసినట్టుగా ఉంటాయి. మొట్టమొదటిసారి వెళ్ళిన ఆయనకి అపూర్వంలా ఉంటుంది. అంచేత ఇక్కడ అంతా మనస్సు తాలూకా శిక్షణయే తప్ప ఇంకోటి శంకర భగవత్పాదులు ఉంటారు. ఇప్పుడు నువ్వు అపూర్వంగా ఏదైనా కలలో దర్శిస్తున్నా కూడా అది గత జన్మలలోని అనుభవాల యొక్క కలర్డ్ చేంజ్డ్ ఫార్మే సుమి అని చెప్తున్నారు. మనం చూసింది యథాతథంగా కళ రాదు, దానిలో రకరకమైన చేర్పులు మార్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకే తెలుస్తుంది, మా మామగారును మా మనవడు కలిసి మాట్లాడుకున్నట్టు నాకు కలుస్తుంది, వచ్చింది. మా మామగారు ఏ జనరేషన్ ఆవిడ, నా మనవడు ఏ జనరేషన్ వాడు, ఆవిడ ఉన్నప్పుడు వీడు పుట్టనే లేదు, వీడు పుట్టేసరికి ఆవిడ మరణించారు, వీడిద్దరూ కలిసి ఒకే మంచం మీద కూర్చొని మాట్లాడుకున్నట్టు కలొచ్చింది. అది ఎలా వీలవుతుంది? అంటే నాలో ఉన్నటువంటి వాసనలే సింథసైజ్ చేసి క్రొత్త అనుభవాల్లాగా కనిపిస్తూ అపూర్వంలా కనిపిస్తూ ఉంటాయి అని అర్థం చేసుకో. 9వ కార్యక్రమం స్వప్న వృత్తాపి తత్వం స్వప్న వృత్వాపి తు అంతశ్చేతసా కల్పితం తు అసత్. స్వప్న వృత్తములు మనసులో ఉన్నాయండి. పూర్వపక్షి మళ్ళీ అంటున్నాడు, ఇవన్నీ బయట ఉన్నాయి కదా సార్, బహిశ్చేతో గృహీతం సదృష్టం వైతథ్యమే తయో. అంటే ఒకటి అంతస్తము, ఒకటి బాహ్యము.
జాగ్రత్త వస్తువులన్నీ బాహ్యంగా ఉన్నాయి, స్వప్న వస్తువులన్నీ మనసులో ఉన్నాయి. మనసులో ఉన్నాయి కాబట్టి అభిమానం, అవి కల్పనలు, అవి మిథ్య. బయట కనిపిస్తున్నాయి కాబట్టి నాకు బయట ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కాబట్టి నేను చేత్తో ముట్టుకోగలుగుతున్నాను, ఇంద్రియాలతో పట్టుకోగలుగుతున్నాను, కాబట్టి ఇది నిజమే అంటాడు. అంటే నాయన స్వప్నంలో ఉన్నాయని అడిగితే ఆయనకి కొన్ని బాహ్యంగా ఉంటాయి, కొన్ని మనసులో ఉంటాయి. స్వప్నంలో ఒక్కొక్క తరుగుతున్నట్టు ఆయనకేమో కల వచ్చిందనుకో, ఆ కుక్క ఆ స్వప్న వ్యక్తికి బాహ్యంగా ఉంది, ఆయనకి భయం వేసిందనుకో, ఆ భయం వేసింది లోపల ఉంది. సో అక్కడ లోపల బయట అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా నీకు ఎన్నో విషయాలు లోపల ఉన్నాయి. నీకు ఫలానాది చాలా బాగుంది అనిపించింది, ఆ బాగుందన్నది ఏం బయట లేదు. ఆ బాగుంది రాగము ద్వేషం అనే లోపల ఉన్నాయి. బయట లోపల కూడా ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉన్నాయి. కాబట్టి నువ్వు చెప్పినటువంటి అంతః బహిః అనేటటువంటి క్లాసిఫికేషన్ డస్ నాట్ వర్క్ మై బ్రదర్. సో స్వప్నము వలె జాగ్రత్త కూడా మిథ్యయే. పదవ కారిక. జాగ్రద్వత్వాపి తు అంతశ్చేతసా కల్పితం తు అసత్ బహిశ్చేతసో గృహీతం సద్యుక్తం వైతథ్యమేవయ ఏతయోః. జాగ్రత్త అవస్థ అంటే ఇందాక చెప్పిన ఆర్గ్యుమెంటే కంటిన్యూ చేస్తున్నారు. ఇందాక స్వప్నంలో అంతః బహిః అని ఉన్నట్టుగానే జాగ్రత్తలో కూడా అంతా బహిః ఉన్నాయి. కాబట్టి లోపల బయట అనేటటువంటి ఆర్గ్యుమెంటు కుదరదు అని చెప్పి 9, 10 కారికలు రెండు కలిపి ఆ కన్క్లూషన్కి తీసుకొస్తున్నాయి. ఇందాక ఏంటంటే స్వప్న వృత్తావపి అంటే స్వప్న వృత్తి అందు సదృష్టం వైతథ్యమేత. ఇక్కడ జాగ్రత్త వృత్తావపి తు అంతశ్చేతసా కల్పితం తు అసత్ బహిశ్చేతో గృహీతం సద్యుక్తం వైతథ్యమేతయు. ఇప్పటికి ఎన్ని ఆర్గ్యుమెంట్లు? అపూర్వము కొట్టేశారు. అపూర్వమైన పూర్వమైన మనసులోంచి వచ్చిందే. అపూర్వం అనేటటువంటిది కూడా గత స్మృతియే అయి ఉంటుంది. అంచేత అటువంటి అపూర్వాలు నీకెన్నో మనసులో జాగ్రత్తలు కూడా అనిపిస్తూ ఉంటాయి. రెండవది ఏం చెప్పారు? స్వప్న అపూర్వమైన తర్వాత తర్వాత రెండోది ఏంటంటే అంతః బహిః అనేటటువంటి ఆర్గ్యుమెంట్ కూడా పోయింది. ఇంకేం చెప్తున్నాడు? ఉభయోరపి వైతథ్యం భేదానాం స్థానయోర్యది కయేతాన్ బుధ్యతే భేదాన్ కోవై తేషాం వికల్పక. ఆర్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ ప్రశ్న వచ్చేసింది. దీని తర్వాత మళ్ళీ రెండు మూడు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. పర్వాలేదు. ఈ ఆర్గ్యుమెంట్ 11నేమో మనం వెనక్కి తర్వాత కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఆర్డర్లోనే వెళుతున్నాం. సరేనండి, స్వప్నం మిథ్య మాకు తెలుసు, మేము ఒప్పుకున్నాము. జాగ్రత్త కూడా మీరు మిథ్య అంటున్నారు. మిథ్య మిథ్య అని చెప్పినప్పుడు ఈ భ్రాంతిని కల్పించేది ఏదైనా ఉండాలి కదండి. ఎవరండి ఆ ప్రొజెక్టరు? హూ ఈజ్ ది who is projecting these projections? You are saying Kalpana is a projection of the mind. You are saying the Jagrata is a projection of the mind, and Swapna is also a projection of mind. Jagrata is a projection of the cosmic mind, the Ishvara, and Swapna is the projection of the individual mind or the Vyashti. అంతే డిఫరెన్స్. రెండు ప్రొజెక్షన్స్ అంటున్నారు కదా. ఈ ప్రొజెక్షన్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నవారు ఎవరు? అటువంటి వారు ఎవరు లేరా? ఒకవేళ లేకపోతే శూన్యమేనా? ఆత్మ లేదు కదా. శూన్యాన్ని కరకండి చేసేద్దాం కదా, శూన్యాన్ని కన్ఫర్మ్ చేసేద్దామా అనే 11వ కారికను 14వ కారిక తరువాత చదువుకోవాలి. కానీ ఇక్కడ వచ్చింది ఆ కారిక, పర్వాలేదు. 12వ కారిక ఏముంటుంది? అప్పుడు దానికి ఆన్సర్ 12వ కారిక. 11, 12 రెండు కూడా వెనక్కి పెట్టుకోవాలి. కల్పయత్యాత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయ సయవ బుధ్యతే భేదాన్ ఇది వేదాంత నిశ్చయ. వెరీ వెరీ ఇంపార్టెంట్ కారిక. వీ హ్యావ్ కోటెడ్ ఇట్ సెవరల్ టైమ్స్. కల్పయతి కల్పిస్తున్నారు. ఎవరు ప్రొజెక్టర్ని అడిగావు కదా, ఇదిగో ఈయనే ప్రొజెక్టర్. ఎవరు కల్పిస్తున్నారు? కల్పయతి కల్పిస్తున్నాడు. ఆత్మానం ఆత్మనా ఆత్మానం ఆత్మాదేవ. ఆత్మదేవుడు తనయందే తన చేతనే కల్పిస్తున్నాడు. అదేంటంటే ఆయన ఎలా కల్పిస్తున్నాడు? ఆయన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు. బ్రహ్మం ఒకటే. బ్రహ్మం దగ్గర ఏమీ మ్యాటర్ లేదు, మెటీరియల్స్ లోపల ఏమీ లేవు. మరి అంగాలు లేవు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, మనుషులు లేరు, పనివాళ్ళు లేరు. ఎంత పెద్ద ప్రపంచాన్ని కల్పించడానికి ఆయన దగ్గర ఎక్విప్మెంట్ లేదు, నోహౌ లేదు, ఏదీ లేదు.
అరే స్వమాయయా, ఆయన యొక్క మాయ చేతే కల్పిస్తున్నారు. అప్పుడు ఎవరు కల్పిస్తున్నారు? కల్పయతి దేవ స్వమాయయా. ఆత్మాదేవ అంటే బ్రహ్మ, స్వమాయయ అంటే మాయతో కూడినటువంటి బ్రహ్మ అంటే ఈశ్వరుడు. సోపాధిక ఆత్మయే కల్పిస్తుంది, నిరుపాధిక ఆత్మ కల్పించదు. సగుణ ఈశ్వరుడే కల్పిస్తున్నాడు, నిర్గుణ ఈశ్వరుడు కల్పించడు. కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయా. కల్పయతి ఆత్మని తనయందు, ఆత్మానం తన చేతనే. ఆత్మాదేవ ఆత్మదేవుడు. ఆత్మదేవుడు నిర్గుణుడు, నిరుపాధికుడు. కాబట్టి స్వమాయయా ఆయన యొక్క మాయను తోడు చేసుకుని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నట్టుగా, అంటే ఈశ్వరుడు, కారణ ఈశ్వరుడు, స్వపాధిక ఆత్మ, సగుణ ఆత్మ, సగుణ బ్రహ్మ. అయితే మరి కల్పిస్తున్నారు, ఆ ఎవరు అనుభవిస్తున్నారు? సయేవ బుధ్యతే వేదాన్, అతడే అనుభవిస్తున్నాడు అని ఎవరు చెప్పారు? నా మాట కాదురా నాన్న, ఇది వేదాంత నిశ్చయ అంటూ గౌడపాదులు చెప్తున్నారు. కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమయయా స ఏవ బుధ్యతే వేదాన్ ఇది వేదాంత నిశ్చయ. ఇప్పుడు మళ్ళీ రెండు పూర్వపక్షాలు వస్తున్నాయి. వికరోత్యపరాన్ భావాన్, అంత ఇది కూడా పూర్వపక్షం కాదు, కంటిన్యూషన్ ఆఫ్ టల్. వికరోత్యపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్త ఏవం కల్పయతే ప్రభు. కల్పిస్తున్నాడు అన్నారు కదా, ఏమిటి కల్పిస్తున్నాడు అన్నారు. వికరోతి అపరాన్ భావాన్. ఇగో నానాత్వం, భావం అంటే పదార్థాలు. సమర్థమగు ఆత్మ చిత్తం లోపల ఉంటూ అవ్యాకృతంగా నిలిచి ఉన్నటువంటి ఇతర లౌకికమైన పదార్థాలను, అంటే నియతాంశ్చ అనియతాంశ్చ భావాన్ అంతశ్చిత్తే మనసునందు వ్యవహరిస్తున్న వాటిని, నియతాశ్చ అంటే నియతంగా తిరుగుతున్నటువంటి ఈ భూగ్రహాలు ఇటువంటి వాటిని, అలా కాకుండా పైన ఉన్న వాటిని, ఇదే విధముగా బహిర్ముఖమైన చిత్తం కలిగై ఆత్మ నియతాలను అనియతాలను కూడా పదార్థాలను నిర్మిస్తుంది. వికరోతి వివిధం కరోతి, అనేకం కరోతి, బహుధా ఏకం సద్విప్ర బహుధా వదంతి. వికరోత్యపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్త ఏవం కల్పయతే ప్రభు. ది వర్డ్ ప్రభు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర, సోపాధిక ఆత్మ. ఈ 12, 13 కారికలు 11వ కారిక శూన్యవాద పూర్వపక్షం అన్నట్టుగా మాట్లాడిన దానికి జవాబుగా శూన్యవాద నిరాకరణంగా 12, 13 చెప్పారు. ఇప్పుడు 14వ కారిక చిత్తకాల ద్వయకాల అంటూ రెండు చెప్తున్నారు. చిత్తకాల హి ఏ అంతస్తు ద్వయకాలాశ్చయే బహి కల్పిత ఏవ ఏతే సర్వే విశేషో నాణ్యహేతుక. మరొక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు. మనసులో ఉన్నది చిత్తకాలం అండి, ఓన్లీ ఆ భ్రాంతి సమయంలోనే కనిపిస్తుంది, ఆ భ్రాంతి సమయం దాటిపోతే కనపడదు. ఇప్పుడు బయట ఉన్నవి నేను చూస్తున్నప్పుడు కనిపిస్తున్నాయి, నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇల్లు అలాగే ఉంది, మిగతా వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇవి ద్వయకాలములు. ఒకటి నా అనుభవం ఉన్నప్పుడు, రెండవది నేను అనుభవంలో లేనప్పుడు కూడా వస్తువులు అలాగే ఉన్నాయి కదా, మనసులో అలా లేవు కదా. స్వప్నకాలంలో ఓన్లీ చిత్తకాలమే, బయట ఉన్నవి రెండుసార్లు వస్తున్నాయి. చిత్తకాలము, ద్వయకాలము అనుభవంలో ఉన్నప్పుడు మనసులో తెలుస్తున్నాయి, నా మనసు వాడకుండా నేను నిద్రించినప్పుడు వస్తువులు ఇతరులకు తెలుస్తున్నాయి కదా. అంటే నాయన, అక్కడ కూడా ద్వయకాలం ఉన్నది. మనసులో కూడా కొన్ని మనసు లోపల తెలుస్తున్నాయి, కొన్ని బయట ఆయన చూడకుండా ఇంకెవరో చూసి చెప్పినట్టుగా కూడా అనుభవాలు వస్తున్నాయి. ఈ చిత్తకాలం ద్వయకాలం అనేది అది స్వప్నమా జాగ్రత్త అనే పరిమితిలో లేదు. చిత్రకాలం అన్నా ద్వయకాలం అన్నా అక్కడ ఇక్కడ కూడా సమానమే. ఏ పదార్థములైతే చిత్తమునందు
కల్పించబడిన కల్పన యొక్క కాలమే కాలము కాగలవు. అంటే కల్పించిన సమయంలోనే ఉన్నాయో. ఏ పదార్థములో అయితే బయట నిన్న చూచిన దానిని ఇప్పుడు చూస్తున్నాను అనే ప్రత్యజ్ఞ సందర్భంలో బయట ఉన్నవి నిన్న చూసింది ఇప్పుడు మళ్ళా మనసులో వస్తుంది ప్రత్యభిజ్ఞ. లేకపోతే నేను చూసింది ఇంకొకరు చూస్తున్నారు అంటే ఇద్దరు చూస్తున్నారు అనేటటువంటివి కూడా కల్పితాలే. ద్వయకాలత్వం అనే తేడాకు వేరే సత్యత్వము లేదు. This is not truth. It is only a fact. You can say, yeah, I am experiencing when I am with open eyes, and I don't experience with closed eyes. Somebody else experiences. I saw it yesterday with open eyes. Now I am able to remember with my mind. That much you can say. That may be a fact, but that is not the truth. సత్యత్వము అది కాదు అంటూ దాన్ని ఆర్గ్యుమెంట్ని ఖండించేశారు. తర్వాత 15వ కారికలో అవ్యక్తాయేవ ఏ అంతస్తు స్ఫుటాయేవ చ బహిః కల్పితాయేవ తే సర్వే విశేష ఇంద్రియాంతరే. బ్యూటిఫుల్ ఆన్సర్. ఏమిటంటున్నారు? స్వప్నంలో నాకు వస్తువులన్నీ అలికేసినట్టు ఉన్నాయండి, క్లారిటీ లేదండి, మైక్రోస్కోపిక్ డిఫరెన్సెస్ నాకు తెలియటం లేదు, గ్రాస్గా ఏదో ఇద్దరు మాట్లాడుకున్నట్టు రెండు వస్తువులు చూస్తున్నట్టు. ఇక్కడ అలా కాదు, మైన్యూట్ డిఫరెన్సెస్ కూడా ఎంతో స్ఫుటంగా బయట తెలుస్తోంది. ఇంత పిసరు తేడా ఉంటే నాకు వెంటనే తెలిసిపోతుంది. రుచిలో కానీ, రూపంలో కానీ, శబ్దంలో కానీ ఏదైనా సరే నాకు తెలుస్తుంది. అంత స్ఫుటంగా అక్కడ లేదు కదా. నాన్న, నువ్వు బాగానే ఉంది నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంటు. స్ఫుటము అస్ఫుటము అనేటటువంటిది ఈ ఇంద్రియాల యొక్క ప్రమేయం. నాన్న, నువ్వు ఉన్నావు, చక్కగా చంద్రుడిని చూస్తున్నావు, కనులు లేని ఆయన ఉన్నాడు, ఆయన చంద్రుడిని కనపడటం లేదు. నీకు ఇంద్రియం ఉన్నది, ఆయనకి ఇంద్రియం లేదు. ఇంకొక ఆయన క్యాట్రాక్ట్, రెండు పక్కల పాపం కనపడటం లేదు, మసగ్గా ఉంది. చంద్రుడు ఏమిటి ఎంత మసగ్గా ఉన్నాడు, శరత్కాలంలోని మేఘాలు ఉన్నాయా ఏమిటి అంటాడు ఆయన. మీరేంటంటారు, అదేమిటి శుభ్రంగా కనిపిస్తుంటే ఏ మేఘం లేదు గీఘం లేదు, ప్రాబబ్లీ నీ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అవ్వలేదు నీకు, అందుకే అలా ఉంది అని అంటే విశేషతు ఇంద్రియాంతరే. ఈ స్ఫుటము అస్ఫుటము అనేటటువంటిది ఇంద్రియ ధర్మములు. తేడా అయితే ఇంద్రియముల యొక్క ధర్మమే కానీ వస్తువులో ఉన్నటువంటి స్ఫుటము అస్ఫుటము అనేది ఏది లేదు అంటూ మళ్ళీ 15వ కారికలో ఆ స్ఫుటం అస్ఫుటాన్ని కూడా కొట్టిపారేశారు. అంటే అపూర్వం అంటే చెప్పేశారు, అంతః బహిష్య అంటే కొట్టేశారు, స్థాని తర్వాత ఏమో చిత్తకాల ద్వయకాల అంటే కొట్టేశారు, స్ఫుట అస్ఫుట అంటే అది కూడా కొట్టేశారు. జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ బాహ్యానాధ్యాత్మికాంశ్చైవ యథా విద్య తదా స్మృతి. అయితే సరే, 15వ కారికలు ఏంటన్నారు? రకరకాలుగా కల్పించారు. వికల్పయతి, వివిధేన కల్పయతి. ఏమిటి కల్పించారు 15వ కారికలు? వికరోచ్య పరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్త ఏవం కల్పయతే ప్రభు. ఎన్నో విషయాలు లోపల ఉన్నవి పైన ఉన్నవి నియతములు అనియతములు అన్నిటినీ వివిధం కరోతి ప్రభువు. ఆ వివిధం కరోతి బాగానే ఉందండి, సరే మీరు చెప్పినట్టు మేము ఒప్పేసుకున్నాము. స్వప్నమలే జాగ్రత్త కూడా మిచ్చే. అయితే ఇక్కడ జీవుడు జగత్తు రెండున్నాయి కదా, జీవుడు ముందు పుట్టాడా జగత్తు ముందు పుట్టిందా? జీవుణ్ణి ముందు కల్పించాడా జగత్తుని ముందు కల్పించాడా అంటే రెండు కల్పనలే. కల్పనలో ఒకటి ముందు ఒకటి వెనక, ఒకటి బాగుంది ఒకటి బాగులేదు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఒకటి ఈ కన్ఫ్యూషన్ ఏంట్రా నీకు? సరే, జీవుడే ముందు వచ్చాడు అనుకో. జీవం కల్పయతే పూర్వం, ముందుగా జీవుణ్ణి కల్పించాడు. తతః అటు తరువాత భావాన్ పృథక్ విధాన్, వేరు వేరు పదార్థాలను కల్పించాడు. అక్కడ బాహ్య పదార్థాలు ఆధ్యాత్మికాంశ్చైవ బాహ్యాంశ్చైవ అంటే లోపల ఉండేవాటిని బయట ఉండేవాటిని కూడా కల్పిస్తున్నాడు. యథా విద్య తథా స్మృతి అంటే ప్రపంచము జీవుని యొక్క కోరిక ప్రకారం. కోరిక ఎలా వస్తుంది వాడికి? వాడి తలక సంచిత కర్మ. ఆ బ్యాగులో వాడు ఏది అనుభవించాలో దానికి సరిపోయినట్టుగా ఈ ప్రపంచం కల్పించబడింది.
అంటే ఎవరు ఆధారం ఈ కల్పనలకు? జీవుడు ఆధారం. కాబట్టి జీవుడిని ముందు కల్పించాడు అని చెప్తున్నారు. జీవుడు ఎందుకు పుట్టాడు? అనుభవించాలి. ఎందుకు అనుభవించాలి? చేశాడుగా కర్మలు. ఆ చేసిన కర్మలు అనుభవించాలి కదా. అనుభవించడానికే శరీరం పొందాడు. శరీరాన్ని పొందినటువంటి జీవుడు అనుభవించాలి అంటే ఆ లోపల ఏ ఏ వాసనలు ఉన్నాయో వాటికి అనుగుణంగా బహిర్గ పదార్థాలు సృష్టించబడ్డాయి అంటూ చెప్పారు. జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విధాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాంశ్చైవ యథా విద్య తదా స్మృతి. ఏ విధముగా మనసులో అనుకుంటున్నాడో వాసనలు ఎలా ఉన్నాయో దాని ప్రకారంగానే ఇక్కడ బయట కనపడుతున్నాయి. 17వ కార్యక్రమం ఇక్కడి నుంచి డిస్కషన్, ఇంకా స్ట్రాంగ్ డిస్కషన్ దృష్టాంతంతో, రజ్జు సర్ప దృష్టాంతం. ఇంతవరకు వాదోపవాదాలు అయిపోయాయి. అనిశ్చిత యథా రజ్జు అం- అంధకారే వికల్పిత సర్పాధారాభి భావై తద్వదాత్మా వికల్పిత. మందాంధకారం ఉన్నది. ఆ చీకటిలో ఒక ఆయనకు ఒక త్రాడు పాముగా కనిపించింది. ఆ పాము అనేది కల్పన, త్రాడు అనేది నిజము. అక్కడ నిజము లేక ఫ్యాక్ట్ ఏమిటి? త్రాడు. త్రాడు ఇస్ నాట్ సత్యం. త్రాడు ఈజ్ ద ఫ్యాక్ట్. వాట్ ఈస్ ద భ్రాంతి? ద భ్రాంతి ఈజ్ ద సత్యం. ఓకే. ఆ సర్పము, పాము, నీటి ధార, మాల మొదలైన విధాలుగా కల్పించబడింది. అదేవిధంగా ఆత్మ ఈజ్ ద ట్రూత్. ఆన్ ద ట్రూత్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఆర్ భ్రాంతిగా కల్పించబడినది. అనిశ్చిత యథా రజ్జు అంధకారే వికల్పిత సర్పధారాధిభి భావై అంటే పదార్థై తద్వద్ ఆత్మా వికల్పిత. తద్వత్ అదే విధముగా ఆత్మ ఆ విధముగా కల్పించబడుతుంది. నిశ్చితాయాం యథా రజ్వం వికల్పో వినివర్తతే రజ్జురేవేతి చాద్వైతం తద్వదాత్మ వినిశ్చయ. సరే, భ్రాంతి ఉంది, వాడి భయం వేసింది. పాము చూశాడు, అది చేస్తుందని. ఇందులో కట్ల పాము, ఇందులో విషం పాము, కూరలు కూడా చూపించింది. అని బొస కొడుతోంది. అరే ఉండు ఒక్క నిమిషం, టార్చ్ తెస్తా. టార్చ్ చేసి చూశాడు. టార్చ్ చేసి చూసిన వెంటనే నిశ్చితాయాం యథారజ్వాం, ఓహో ఇది తాడు అని నిశ్చితం అయిపోయింది. వికల్పో వినివర్తతే. పాము ఎక్కడికి పోయింది? పాము పోవడం ఏమిటండి? పాము ఎక్కడికి పోదు. పాము లేదు, మొదటి నుంచి లేదు అది. పాము పోవడానికి పుట్టలోకి వెళ్ళిపోయిందండి పాము, లేకపోతే బుట్టలోకి వెళ్ళిపోయిందండి పాములు వాడి బుట్టలోకి వెళ్ళిపోయింది. అలా ఏం కాదు. అంటే ఇట్ ఈస్ నాట్ దేర్. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఇఫ్ ఇట్ గోయింగ్ సమ్వేర్? ఇట్ ఈస్ నాట్ దేర్. ఇట్స్ ఓన్లీ ఎ భ్రాంతి. రజ్జురేవ ఇతి, ఉన్నది త్రాడే. చ అద్వైతం, దట్ ఈస్ ద ఓన్లీ వన్. భ్రాంతి కాలంలోనూ, భ్రాంతి రావడానికి ముందు, భ్రాంతి లేని స్థితిలోనూ, భ్రాంతి లేని ఇంకొకరికి కూడా అది త్రాడే గాని పాము ఎప్పుడూ కాదు. ఆ పాము ఎటువంటిది? అది ఏ రంగులో ఉంది? బొసలు కొడుతుందా? పాయిజనస్ స్నేకా, నాన్ పాయిజనస్? 3 అడుగుల, 8 అడుగుల? వంకరగా ఉందా, టింకరగా ఉందా? ఈ విశ్లేషణలు భ్రాంతి మీద ఎందుకురా? బుద్ధి లేక. నిశ్చితాయాం యథా రజ్వాం వికల్పో వినివర్తతే రజ్జు ఏవ ఇతి చాద్వైతం రజ్జు ఏవ ఇతి చాద్వైతం తద్వదాత్మ వినిశ్చిత. ఎప్పుడైతే నువ్వు ఈ జాగ్రత్త అనేటటువంటి ఒక వేషం ఉందే నీ తాలూకా రోలు, ఆ రోల్లోంచి తురియం అనేటటువంటి ఏ వేషాలు వేయనటువంటి, అంటే వేషాలు కానటువంటి అనుసూచ్యమైన అనుగతమైన ఆత్మతత్వంలో నువ్వు ఉంటావో అప్పుడు ఈ ప్రపంచం అనే భ్రాంతి పోతుంది. ఎన్నాళ్ళు పడుతుంది సార్ నాకు ఈ భ్రాంతి పోవడానికి? ఇందాకలా త్రాడు టార్చ్ లైట్ వేసాక ఎంతసేపు పట్టింది? ఇన్స్టంటేనియస్. ఇక్కడ కూడా ఇన్స్టంటేనియస్లీ వెంటనే పోతుంది అంటూ చెప్తున్నారు. 19వ కారిక ప్రాణాధిభిరనంతైశ్చ భావైరేతైర్వికల్పిత మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. ఈ ఆత్మదేవుడు మాయతో కూడాడుగా.
అంచేత మాయతో కూడిన ఈశ్వరుడయ్యాడు. ఆ సోపాధిక ఈశ్వరుడు, సోపాధిక బ్రహ్మము, సగుణ బ్రహ్మము అంతులేని అనంత ఇష్ట, అనంతమైనటువంటి ప్రాణము నుంచి ఆది అంటే ఈశ్వరుడు మొదలుగా అన్ని పదార్థాలను భావై ఏతై వికల్పిత, ఈశ్వరుడి మొదలుగా గడ్డిపోచ వరకు బ్రహ్మాది స్తంభ పర్యంతం ఉన్నవన్నీ కూడా మాయా ఏష తస్య దేవస్య, ఇదంతా ఆత్మదేవుని మాయా. ఈ ఆత్మదేవుని మనతో ఆయన్ని మాయ కప్పేస్తుంది. అబే, ఆయన మాయతో కప్పబడడండి. ఆయన మాయతో కూడి ఉన్న ఆయన మాయ ఆయన అధిష్టానంలో ఉన్నది. మనము మాయలో ఉండడం వల్ల మనం మాయ చేతిలో మనం ఉన్నాం. ఈశ్వరుని చేతిలో మాయ ఉన్నది. మాయ చేతిలో ప్రపంచము జీవరాశులు ఉన్నాయి. అయితే ఆ ఈశ్వరుడు కూడా సమ్మోహితుడు అయ్యాడా అన్నట్టు అనిపించవచ్చు అన్నారు. 25వ కారిక, సారీ 25 ఎందుకు వచ్చింది, 20వ కారిక కరెక్ట్. ప్రాణ ఇది ప్రాణవిదో భూతానితి చ తద్విద, గుణ ఇది గుణ గుణావిద, తత్వాన్నితి చ తద్విద. ఇక్కడి నుంచి వేర్వేరు రకములైన దర్శనికులు ఏమేమి అంటున్నారో ఆత్మ గురించి చెప్పారు. దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రాణమే జగత్కారణమని ప్రాణోపాసకులు, వైశేషికాదులు, పృథివీ మొదలైనటువంటి భూతములను తెలిసిన చార్వాకాదులు ఈ కనిపిస్తున్న పంచభూతాలే జగదుపాదానము, అదే సత్యము, వేరే ఆత్మ లేదు అంటున్నారు. గుణాలను తెలిసినటువంటి సాంఖ్యులు గుణాలను లెక్కబట్టి 5+5+5+5+5+1 26, ఈశ్వరుని కలిపితే 27 అంటూ ఏవో రకరకాల సంఖ్యలు లెక్కబెట్టే సాంఖ్యులు ప్రధానమైనటువంటి దాని నుంచి అన్నీ పుడుతున్నాయి. ఆ గుణాలే ప్రధానమే, మాయా అని మనం అంటున్న వాళ్ళు ప్రధానం అంటారు. అదే జగత్ కారణం అని చెప్తున్నారు. తత్వాలను తెలిసినటువంటి శైవులు శివుడు, ఆత్మ, అవిద్య అని 3 తత్వాలు ఉన్నాయండి. ఒకటి శివుడు అండి, ఒకటి ఆత్మ అండి, ఒకటి అవిద్య అండి. ఈ 3 వేరువేరండి అంటూ చెప్తున్నారు. మనకేమిటి వేదాంతంలో ఆత్మ అన్నా శివుడన్నా ఒకటే. అవిద్య అనేది ఉందా, అది భ్రాంతి. ఆ భ్రాంతి లేక అసలు ఉన్నది ఆత్మ, శివుడే ఉన్నాడు. శివ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. దెర్ ఇస్ నో అవిద్య ఇన్ రియాలిటీ. అవిద్య మే బి దేర్ యాజ్ అ ఫ్యాక్ట్, బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ నెగేటబుల్. That is avidya is comes and goes. So that's why it's called avidya. That is mithya. పాద ఇది పాదవిదో విషయ ఇది తద్విద, లోక ఇది లోకవిదో దేవ ఇది చ తద్విద. పాదములు తెలిసిన వాళ్ళు విశుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ఈ 3 సత్యం అండి. స్వప్నం సత్యం అండి, జాగ్రత్త సత్యం అండి, జగత్ కారణం అండి, ఇవేనండి. శబ్దాది విషయాలు తెలిసిన వాళ్ళు వాత్సాయనుడు మొదలైన వాళ్ళు, వాత్సాయన కామసూత్రాలు వినే ఉంటారు పేరు. అటువంటి సుఖప్రియులు వాళ్ళు, ఎప్పుడూ ఇంద్రియ భోగాలే కరెక్టు అంటూ వాళ్ళు చెప్తారు. లోకాలను తెలిసిన వాళ్ళు పౌరాణికలు, వీళ్ళు 3 లోకాలండి, భూ సుహ అంటారు. ఇంకొంతమంది ఇంకా కల్పించుకొని 7+7 14 అండి అంటాడు. ఇంకొకళ్ళు అంటే చాలా ఉన్నాయండి అంటారు. ఇవన్నీ సత్యాలని అనుకుంటారు. దేవతాపాసకులు, మీమాంసకులు వాళ్ళంతా అగ్ని మొదలైనటువంటి దేవతలే సర్వకారణము అంటూ చెప్తూ ఉంటారు. తరువాత 22వ కారిక వేద ఇతి వేద విదో యజ్ఞ ఇతి చ తద్విద, భోక్తే చిత భోక్తృవిదో భోజ్యమిచి తద్విద. వేదము అంటే శబ్దమే జగత్ కారణము, శబ్దం నుంచే అంతా పుట్టింది అని వేదాలని వల్లె వేసేవారు వేదాంతాన్ని చదివిన వాళ్ళు గారు పూర్వమీమాంసకులు. యజ్ఞములే జగత్ కారణమని యజ్ఞాలను చేస్తున్న వాళ్ళు బోధాయనాదులు వాళ్ళు. యాజ్ఞికులు కర్తయే అని చెప్తూ భోక్తయే జగత్ కారణమని భోక్త తెలిసిన వాళ్ళు. కర్త కాని భోక్త ఏదైనా ఉంటే కర్త కాదు కానండి, భోక్త అండి ఆత్మ అని తెలిసేవాళ్ళు సాంఖ్యులు. ఆ కర్త ఎవరండి, కర్త ప్రధానం అండి. భోక్త ఎవరండి, భోక్త ఆత్మ అండి. ఒక ఆత్మ అండి కాదండి, చాలా ఆత్మలు. ఒక్కొక్కళ్ళు రవిప్రకాష్లో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ, కమల గారిలో ఒక ఆత్మ, అలా ఉంటాయి అంటారు సాంఖ్యులు. భోజ్యమే అంటే భోజ్య పదార్థాలే జగత్ కారణము. ఆ భోజ్యాన్ని ఎరిగిన వారు పాకశాస్త్ర నిపుణులు అలా అన్నారు. 23వ కారిక సూక్ష్మ ఇది సూక్ష్మవిద
స్థూల ఇతి చ తద్విధ, మూర్త ఇచి ఇతి చ మూర్త ఇతి మూర్తవిధ, అమూర్త ఇతి చ తద్విధ. సూక్ష్మ ఉన్నారు, వాళ్ళు దిగంబరులు, పరమాణువాదులు. ఈ పరమాణువులని ప్రపంచం అంతా వచ్చిందంటారు. ఆత్మ సూక్ష్మము అంటారు. స్థూలవాదులైన చార్వాకులు స్థూలదేహమే ఆత్మ, వేరే ఆత్మ లేదు. ఈ దేహం ఉన్నంతకాలం హాయిగా అనుభవించు, చనిపోయినటువంటి దేహం మళ్ళీ రావడం ఏమిటి? బుద్ధి లేని ఆలోచన మీరు. ఆ? యావజ్జీవం సుఖం జీవేత్. ఉం? రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసి పప్పు కూడా చేసుకో, అప్పు చేసి నెయ్యి తాగు, హాయిగా సుఖంగా ఉండు. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. కాలిపై బూడిదైపోయినటువంటి శరీరము, మట్టిలో కలిపేసిన శరీరము మళ్ళీ రావడం ఏమిటి, పుట్టడం ఏమిటి? బుద్ధి లేని ఆలోచన అంటారు చార్వాకాదులు. సాకారోపాసకులు, ఆగమికులు ఆత్మ సాకారము, ఆయన శూలధారి, చక్రధారి, త్రిశూలం పట్టుకున్న మహిషాసుర మర్దిని అంటూ వాళ్ళు అంటారు. మరియు అమూర్తవాదులు, శూన్యవాదులు, వాళ్ళు అక్కడ ఏం లేదండి, అక్కడ అమూర్తం అండి, నథింగ్ ఈజ్ దేర్ ఎక్సెప్ట్ శూన్య అంటూ శూన్యవాదులు చెప్తారు. కాల ఇతి కాలవిదో, దిశ ఇతి చ తద్విద, వాద ఇతి వాదవిదో, భువనా ఇతి భువనాన్యితి తద్విద. కాలం జరిగిన వాళ్ళు జ్యోతిష్యులు అదే పరమార్థమని, జ్యోతిషాస్త్రమే ఆత్మయని, దిక్కులు తెలిసిన వాళ్ళు సర్వోదయ పండితులు, మహిమలు, చక్రాలు, ఈ రకరకాల విద్యలు, తాంత్రిక విద్యలు ఉన్నవాళ్ళు అవే పరమార్థం అంటారు. వాదాలను తెలిసిన ధాతువాదులు ఇవన్నీ మెటీరియల్స్ అండి, పీరియాడిక్ టేబుల్ చూడలే, అందులో ఉన్నాయి ఇన్ని ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్సే ప్రపంచం. ప్రపంచం అంటూ ఏమైనా సృష్టించలేదు, ఆత్మ గీత్మ ఏం లేదు అంటారు. మంత్రవ్యాధులు, వ్యాడి మొదలైన వాళ్ళు రకరకాల మంత్రాలే పరమార్థం అంటారు. ఈ 14 హోనాలు తెలిసిన వాళ్ళు 14 లోకాలండి, అతల వితల సుతల అంటూ లిస్టు చెప్పుకుంటూ అదే చెప్తారు. 25వ కారిక మన ఇది మనో విధి విదో, బుద్ధిరితి చ తద్విధ, చిత్తమితి చిత్తవిధ, ధర్మాధర్మో తద్విధ. విజ్ఞాన మనోవిజ్ఞానవేత్తలు, లోకాయతికులు, సైకియాట్రిస్టులు మనస్సు కల్పనే అండి, ఈ ఆత్మ అంటూ వేరే ఏం లేదు, అంతా ఆత్మేనండి అంటారు. బుద్ధిని ఎరిగినటువంటి వాళ్ళు బౌద్ధికులు, బాహ్యాకారం గల బుద్ధియే ఆత్మ అంటారు. చిత్తాన్ని తెలిసిన వాళ్ళు బాహ్యాకారం లేనటువంటి మనస్సే ఆత్మ అంటారు. ధర్మాధర్మాలను తెలిసిన వాళ్ళు మీమాంసకులు, జైమిని మొదలైన వాళ్ళు ధర్మాధర్మములే జగత్ కారణమని చెప్తారు. పంచవింశక ఇత్యేకే షడ్వింశ ఇతి చాపరే, ఏకత్రింశక ఇత్యాహుర్ అనంత ఇది చాపరే. ఒకరంటారు 25 ఉన్నాయండి పంచవింశక, ఇంకొకరు అంటారు షడ్వింశక 25 కాదండి 26 అండి అంటారు. పాతంజలులు, పాశుపతులు ఏమంటారు 31 అంటారు. ఏకత్రింశక అంటారు. ఇంకా సంవర్తుడు మొదలైన వారు అనంతం అండి, ఇదంతా ఇదే సృష్టి, వేరే ఆత్మ లేదు అంటారు వాళ్ళు. అంటే పంచవింశక అంటే 25, షడ్వింశ అంటే 26, తర్వాత ఏకత్రింశక అంటే 31, అనంత అంటే మ్యానిఫోల్డ్ అనేవాడు. లోకాన్ లోకవిద ప్రాహురాశ్రమా ఇది విత్తద్విద, స్త్రీపం నపుంసకం లైంగా పరాపరమథ పరే. లోకాలను తెలిసిన వాళ్ళు లౌకికులు లోకములనే తత్వాలుగా చెప్తారు. ఆశ్రమాలను తెలిసిన వాళ్ళు ఆశ్రమాలే తత్వాలని చెప్తారు. లింగవాదులు, వైయాకరణులు ఉన్న మూడేనండి, స్త్రీ పురుష నపుంసక, అంతే తప్ప ఆత్మది ఏమీ లేదు అని అదే తత్వము అంటారు. తత్వం అంటే అదే సారము అని. మరికొందరు పర అపర బ్రహ్మలు, కార్యకారణాలు, పర అంటే కారణము, అపర అంటే కార్యము, కార్యకారణాలే ఉన్నాయి కానీ కార్యకారణాతీతమైన అద్వయాత్మ అంటూ వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా 28వ సృష్టి విదో, లయ ఇది తద్విధ, స్థితిరిచి స్థితివిధ, సర్వే చాహతు సర్వదా. సృష్టిని ఎరిగిన వారు బ్రహ్మగారే సత్యమండి, చతుర్ముఖ బ్రహ్మ ఆయనే బ్రహ్మ అండి, ఆయనే ఫైనల్ అండి, ఆయనే సృష్టికర్త అండి. లయవాదులు వారు రుద్రుడు, లయమే పరమార్థం, అదే సత్యం, అదే ట్రూతు అంటారు. స్థితివేత్తలు విష్ణువేనండి స్థితికారకుడు, విష్ణువే ఫైనల్, మిగతా అందరూ కూడా ఆయనకి సబ్సర్వెంటు అంటారు. వీరు ముగ్గురు పౌరాణికులు.
ఒకరు సత్యలోకము బ్రహ్మ అంటారు, ఇంకొకరు ఏదో కైలాసము ఈశ్వరుడు అంటారు, ఇంకొకరు ఏదో వైకుంఠము విష్ణువు అంటారు. కానీ సర్వకాలములయందు సకలములైన వాదములు ఈ ఆత్మతత్వమునందు కల్పితములు మాత్రమే చెప్తున్నారు ఆయన. అంటే ఇవన్నీ కూడా ఆత్మదేవుడే ఆత్మయందే తన చేత తానే తనయందే తన మాయ చేతే ఈయన విష్ణువు, ఈయన శివుడు, ఈమె దుర్గమ్మ, ఈమె సరస్వతమ్మ, ఇది ఊర్లు, ఇవి లోకాలు, ఇవి కాలాలు, ఇవి తత్వాలు, ఇవి పరమాణువులు అంటూ రకరకాలుగా కల్పనలు వికల్పయతి వివిధేన కల్పయతి కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయ స ఏవ భుజ్యతే వేదాన్ ఇది వేదాంత నిశ్చయ అనేదాన్ని రీట్రేట్ చేసి ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని వాదాలను కూడా ఖండించారు. ఈయనేమన్నారు భగవత్పాదులు, వీటికి భాష్యం రాయడం వేస్ట్, ఫల్గు ప్రయోజనత్వాత్, చాలా అల్పమైన ప్రయోజనం వీటి గురించి డిస్కస్ చేయడం. చ మరియు సిద్ధ సిద్ధ పద అర్థత్వాత్, అక్కడ ఉన్న పదములకు ఎవరైనా అర్థం చెప్పియచ్చు, సంస్కృతం తెలిస్తే దానికి భాష్యం అక్కర్లేదు. అంచేత ఐఎమ్ నాట్ టచింగ్ దెమ్ అంటూ ఒక లాంగ్ జంప్ కొట్టారు. అక్కడి నుంచి ఇక్కడికి 19 నుంచి 28 వరకు. సో ఒక టేబుల్గా చూసుకుంటే చార్వాకులు, పూర్వమీమాంస, సాంఖ్యులు, జైనులు, కణాదులు, బౌద్ధులు, యోగ దర్శనం. కారికలలో ఏ ఏ బోధన ఏం చెప్పారో అది ఏ సిద్ధాంతమో అవన్నీ ఇక్కడ టేబుల్ చేస్తున్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ది టేబుల్ బికాజ్ వై ఫల్గు ప్రయోజనాత్ సిద్ధ పదార్థ అర్థత్వాత్. అంతే. 29కి వచ్చాం. యం భావం దర్శయేద్యస్య సంభావం సతు పశ్యతి తం చావతి స భూత్వాసౌ తద్గ్రహ సముపైతి తం. బ్యూటిఫుల్ కారిక. ఆయన ఎవరు ఏది నిజమని నమ్మితే, అంటే వాళ్ళ గురువు గారు, వాళ్ళ ప్రిసెప్టరు ఎవరో ఒకరు, ఓ ఇదిరా నీకు వాదం, ఈ నమ్ము, ఈ దర్శనం అని చూపిస్తే అతడు ఆ పదార్థాన్నే పట్టుకుంటాడు. ఆ పదార్థమే అతన్ని కాపాడుతుంది, ఇదే ఫైనల్ రక్షించునంటే దట్ ఈస్ ది ట్రూత్ అనే భావంలో ఉంటారు. ఆ పదార్థంలో ఉన్నటువంటి పూర్వాగ్రహం, పట్టుదల, ప్రిజుడిస్ వాళ్ళను ఇంకొక విధంగా చూడనివ్వదు. ఏం భావం దర్శయేద్యస్య తం భావం సతుపశ్యతి సతుపశ్యతి. ఎవరైనా గురువుగారు పలానా దర్శనం చదువుకున్న వాళ్ళు, ఈ దార్శనికులు ఇదే దృష్టిరా, ఇదే కరెక్ట్ అని వీళ్ళకి బోధిస్తే వాళ్ళు ఆ భావంలోనే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. తంచా అవతి స భూత్వాసౌ, అదే వాళ్ళని అవతి రక్షిస్తుంది, అంటే అదే ఫైనల్, ఇదే పరబ్రహ్మము, పరబ్రహ్మం అన్నారు వాళ్ళు, ఇదే సత్యము, ఇదే సారము అనుకుంటారు. తద్గ్రహ అంటే ఆగ్రహం, అంటే పూర్వాగ్రహం, ఆ ప్రిజుడిస్ వాళ్ళని పట్టుకుంటుంది. కాబట్టి ఇంకొకరు ఏదైనా చెప్తే కూడా వాళ్ళకి తలకి ఎక్కదు అన్నారు. ఏతైరేషో పృథగ్భావై పృథగేవేతి లక్షితః ఏవం యో వేద తత్వేన కల్పయత్సో అవిశంకితః. చాలా ఫైనల్ కన్క్లూషన్ చెప్తున్నారు ఆయన. ఈ ఆత్మ ఏతః ఏషః అపృథగ్భావై, ఈ పదార్థముల కంటే యథార్థముగా వేరుగా లేదు, అవి కూడా వేరుగా లేవు, కానీ వేరుగా ఉన్నది అనియే స్వీకరింపబడుతున్నది. పదార్థము యథార్థము అని రెండు లేవు. పదార్థాలే యథార్థము, యథార్థమే పదార్థము. ట్రూత్ ఈజ్ ది ప్రొజెక్షన్, ప్రొజెక్షన్ ఈజ్ ద ట్రూత్. ట్రూత్ ఏదైతే సత్యమో అది ఆ సత్యమే ఈ కల్పన. ఈ కల్పననే ఏదైతే త్రాడో అదే సర్పభ్రాంతి, ఏదైతే సర్పమో అది సర్పం లేదే, అది త్రాడు లేదే అది లేదు. చేత త్రాడుంటేనే భ్రాంతి ఉంది, త్రాడు లేకపోతే భ్రాంతి లేదు. బ్రహ్మ లేకపోతే జగత్ అనే భ్రాంతి లేదు. ఎవడైతే ఈ విధంగా పరమార్థాన్ని తెలుసుకుంటాడో, ఏవం యో వేద తత్వేన, ఈ విధముగా సారాన్ని తెలుసుకున్న వాళ్ళు, యో వేద తత్వేన ఈ పరమార్థాన్ని తెలుసుకుంటారో సహా అతడు వికల్పయేత్ అవిశంకిత, ఏ విధమైన శంక లేకుండా కల్పించవచ్చును. కల్పించవచ్చును అంటే నిర్ధారించవచ్చును అని భాష్యం, అంటే బోధించవచ్చును.
అతడే జ్ఞాని. ఎవరు బోధించగలరు? ఎవరైతే యథార్థం తప్ప పదార్థాలు లేవని, యథార్థం మీదనే పదార్థాలు ఆధారపడి ఉన్నాయని, రజ్జువు మీదే సర్పం ఆధారపడినట్లు రజ్జువు లేని సర్పం ఉండదు కదా, అలాగే యథార్థమైన ఆత్మ లేని పదార్థాలు లేవని నిశ్చయంగా ఎవరు తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు శంక లేకుండా కల్పించవచ్చును. అంటే వేదార్థం ఇది అని నిశ్చయించవచ్చును. అంటే పూర్వమీమాంస చదివేవాళ్ళు కూడా వేదాంతాన్ని చదివితే వేదాంతంలో ఉండేటటువంటి నిశ్చయ జ్ఞానంతో పూర్వమీమాంసను కూడా చక్కగా వాళ్ళు ఎనలైజ్ చేసి చెప్పవచ్చు. కర్మకాండను కూడా. అటువంటి వాడే జ్ఞాని. 31వ కార్యక్రమం. స్వప్నమాయే యథా దృష్టే గాంధర్వనగరం యథా తథా విశ్వం యదం దృష్టం వేదాంతేషు విచక్షణై. వేదాంతేషు అంటే ఉపనిషత్తుల యందు విచక్షణై అంటే విచక్షణ కలిగిన వారిచే, వివేకవంతుల చేత దృష్టం దర్శించబడినది. ఏమిటి దర్శించబడినది? ఏ విధముగానైతే స్వప్నము, ఇంద్రజాలము అవి అనుభవం అవుతున్నప్పుడు కనిపిస్తున్నట్టున్నాయో, ఏ విధముగా మేఘాలలో ఏవో నగరాలు వలె, ఇంద్రజాలకుడు చేసిన మాయాజాలంలో రకరకాల వస్తువుల వలె, స్వప్నంలో రకరకాల అనుభవాల వలె కనిపిస్తున్నాయో, దే ఆర్ ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పీరియన్స్ టైంలో ఉన్నాయి, ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్, అనుభవపూర్వకంగా ఫ్యాక్ట్. కానీ వాటికి సత్యత్వము లేదు. ఎందుకు? ఒకటి, అవి ఉన్న ఈ అవస్థలో ఉంటే మరో అవస్థలో ఉండవు. మాయ ఇంద్రజాలికుడు పోతే మాయ లేదు, అలాగే స్వప్నం పోతే అది లేదు, మేఘం చెదిరిపోతే గంధర్వ నగరం లేదు. అలాగే ఇవి కూడా ఒక కాలంలో తత్కాలికంగా, తాత్కాలికంగా, ఆగమోపాయిగా మార్పు చెందేవిగా, వికారముగా, దృశ్యముగా, అనిత్యంగా, దృశ్యత్వాత్ అనిత్యత్వాత్, కార్యంగా కార్యత్వాత్, ఆగమోపాయిత్వాత్, వికారిత్వాత్, పరతంత్ర పరతంత్రత్వాత్, ఇవి అన్నీ మిథ్యా. ఈ విధముగా తథా విశ్వం ఇదం దృష్టం. దిస్ హోల్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ అండర్స్టూడ్ బై విచక్షణై. ఎక్కడా? వేదాంతేషు, వేదాంతముల యందు దర్శించబడినది. 32వ కార్యక్రమం. నా విఘ్న అయిపోయింది ఇక్కడతో. నా నిరోధ, ప్రళయం లేదు. నా ఉత్పత్తి, పుట్టుక లేదు. నా బద్ధ, బంధించబడిన వాడు లేడు. నచ సాధక, సాధకుడు లేడు. నా ముముక్షు, మోక్షాన్ని కోరేవాడు లేడు. నా ముక్త, ముక్తుడు లేడు. ఇత్యేష పరమార్థత, ఇదే పరమార్థం. అంటే దిస్ ఇస్ కాల్డ్ అజాతివాదం. గౌడపాద సేస్ అజాతివాదం తెలియను సృష్టి. సర్పములో సర్పం అనేటటువంటి త్రాడు ఎందు పుట్టలేదు. సర్ప ఈజ్ నాట్ బోర్న్ అవుట్ ఆఫ్ ది త్రాడు. నేదర్ ద సర్ప ఈజ్ కిల్డ్ వన్స్ ద నాలెడ్జ్ కమ్స్. దేర్ ఈజ్ నో ఉత్పత్తి, దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ release also from that concept. There is no question of binding to that concept because everything is only a ప్రాంతి అంటూ చెప్తున్నారు. అంటే అజాతివాదం. దీన్ని శంకర భగవత్పాదులు మిథ్యాజాతివాదం అని కొంచెం తగ్గించారు. సరే, అజాతివాదం అంటే లేదే అంటున్నారు, పుట్టలేదు, లేనే కనపడ. అరే, అందరూ ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. భార్య, పిల్లలు, ఇల్లు, వాకలి, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కనబడుతున్నాయి, ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. ఓకే, ఎక్స్పీరియన్స్ అవుతే పర్మనెంట్ ఉన్నాయా? లేవు. మారుతున్నాయి? మారుతున్నాయి. చైతన్యం లేదా? ఉన్నాయా? చైతన్యం వరకు ఎందుకు? నువ్వు మనసు లేకపోతే అది లేవు, మనసు పడుకుంటే అవి లేవు. ఓహో, అయితే పరతంత్రం అంచేత అవి మిథ్యరా నాన్న, ఇది మిథ్యాజాతివాదము, ఇదే పరమార్థం అన్నారు. భావైరసద్విరేవ అయమద్వయేన చ కల్పితః భావాప్యద్వయేనైవ తస్మాత్ అద్వైత శివ. ఆత్మ
అద్వయాత్మగా రెండవదిగానే ఉంటూ అద్వయేన చ భావై అసద్భి చ కల్పిత అసద్భిరేవ అయం భావ యథార్థముగా లేనటువంటి ప్రాణాది పదార్థములు ఈశ్వరుడి నుంచి గడ్డిపోచు వరకు ఉన్నవన్నీ కూడా అద్వయాత్మయందే ఇవన్నీ కల్పించబడుతున్నాయి. భావై అసద్భి ఏవ, ఇవన్నీ అసత్తు అంటే మిథ్య అయినటువంటివి, అద్వయేన అద్వయాత్మయందే కల్పిత కల్పించబడ్డాయి. ఎవరు కల్పించారు? కల్పయత్యాత్మనాత్మానం ఆత్మదేవ స్వమాయ, సోపాధిక ఈశ్వరుడు, సోపాధిక బ్రహ్మము అంటే సగుణ బ్రహ్మం. భావా అపి అద్వయేనైవ, ఈ భావములన్నీ కూడా రెండవది లేని అద్వయాత్మయే. అంటే చెట్టు, అదే నో చెట్టు, ఇట్ ఈస్ ఓన్లీ ఏ అద్వయాత్మ. దెర్ ఇస్ ఎ కొండ, దెర్ నో కొండ, ఇట్ ఈస్ ఆల్సో అద్వయాత్మ. తస్మాత్ దేర్ ఫోర్ అద్వైత శివ, అద్వయమే మంగళం. నాత్మభావేన నానేదం న స్వేనాపి కథంచన న పృథక్ నా పృథక్ కించిత్ తత్వవిదో విదుః ఇతి. నానా ఇదం నానేదం, ఈ కనపడే జగత్తు లేక నానత్వము ఆత్మభావే నా అంటే ఆత్మస్వరూపము కాదు. జగత్తు ఆత్మ ఒకటి కాదు. జగత్ ఇస్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఆత్మ, నాట్ పాసిబుల్. కథంచ ఎట్లయినను స్వేన అపి తనకు తనుగా స్వతంత్రంగానూ లేదు. ఇట్ ఈస్ నాట్ ఐడెంటికల్ విత్ ది ఆత్మ, ద జగత్. ఇట్ డజంట్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో. నా పృథక్, ఇట్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది ఆత్మ, అండ్ ఇట్ ఈస్ నా పృథక్, ఇట్ ఈస్ నాట్ అన్సెపరేట్ ఫ్రమ్ ది ఆత్మ. షాడో, is the shadow separate from you? No. Is it same as you? Is it real like you? No. Okay. Does it have an independent existence without you? No. Is the shadow connected to you? No. Is the shadow not connected to you? No. So you can't say తత్వవిదః బ్రహ్మజ్ఞానులచే విదుః తెలియబడినది. ఓర్ నెగేషన్ ఎంక్వైరీ, ఐడెంటిటీ denied, not identically equal, independent existence for the jagat, that is also denied. Na svenapi kathanchana, na atmabhavena nanedam, na svenapi kathanchana, separateness denied, na pruthak kinchit, association denied, na pruthak kinchit. Then what became, what is left out? అద్వయాత్మయ ఉంది. తస్మాత్ అద్వైత శివ. అయ్యా, ఇక్కడి నుంచి సాధనలు స్తుతి. వీతరాగభయక్రోధై మునిభి వేదపారగై నిర్వికల్పో హి అయం ద్రష్ట ప్రపంచోపశమోద్వయ. సంసారాసక్తి రాగము, దాంతో కూడినదే ద్వేషము. సంసారాసక్తి రాగము, ద్వేషము, భయము, క్రోధము ఇత్యాది సకల దోషై సర్వదోషై సర్వదా అన్నారు. అవన్నీ కూడా తొలగిపోయినటువంటి ముని, రవణ మననాదులచే ముని అయిన వేదపారగై, వేదాంత తత్వార్థాలను కూలంకషంగా అనుభవం చేసుకున్నటువంటి మహాత్ములచే అద్వయ ఆత్మ దర్శించబడింది. ఎటువంటిది? నిర్వికల్ప, ఏ వికల్పములు లేవు. అంటే సకల లోక వ్యవహారములన్నీ చల్లారి, ఈ మూడు అవస్థలు, మూడు ప్రపంచాలు, మూడు శరీరాలు అనేటటువంటి వికల్పాలు లేనటువంటి తెలుసుకునేది, తెలుసుకునేవాడు, తెలియబడేది అనేటటువంటి జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటటువంటి త్రిపుటి కూడా లేనటువంటి, ప్రపంచం చల్లారినటువంటి, రెండవది లేనటువంటి ఆత్మతత్వము నిశ్చయంగా దర్శించబడును. దృష్ట ప్రపంచ ప్రపంచ ఉపశమ అద్వయ. అటువంటి తస్మాద్యేమం విదిత్వైనం అద్వైతే యోజయేత్ స్మృతిం. తస్మాత్, ఇప్పటి వరకు చెప్పిన 35 కారికల బలంతో, అందువలన ఈ విధంగా ఏవం విదిత్వైనం, ఆత్మను తెలుసుకొని, అద్వైతే ఆత్మయందే శృతిం బుద్ధిని
యోజయేత్, నిరంతరము దాని సంలగ్నము చేయవలెను, నిశిధ్యాసన చేయవలెను. అద్వైతం సమ్యక్ అనుప్రాప్య, అద్వైతాన్ని ఆత్మతత్వాన్ని సాక్షాత్ అపరోక్షంగా తెలుసుకొని అనుభవించి, అదే సమ్యక్ అనుప్రాప్య. లోక వ్యవహారాలతో నిర్లిప్తతతో జడుని వలె ఉండు. జడవల్ లోకమాచరేత్, జడత లేకయుండు జడుని భంగి. జడత లేకయుండుము జడుని భంగి. Be in the world and let not the world corrupt you from the worldliness. Be in the water, let not the water get into the boat. Yuapsunavam pratishthitam veda pratyeva tishtati. నిస్తుతి నిర్నమస్కార నిస్వధాకార ఏవ చ చలాచల నికేతశ్చ యతిర్యాదృచ్ఛికో భవేత్. నిస్తుతి, దేవయజ్ఞాలు లేవు, దేవాలయాలు, స్తోత్రాలు, ప్రత్యేకమైన అర్చనలు, స్పెషల్ ప్రేయర్స్, పూజలు అవి లేవు. నిర్నమస్కార, ఋషి యజ్ఞాలు లేవు. నిర్ నిస్వాధాకార, స్వాధాకారము మొదలైన వాటితో కూడిన పితృకార్యాలు లేవు. ఎంతెందుకండి, సర్వ లౌకిక వైదిక కర్మలన్నీ కూడా సంబంధం లేకుండా ఉంటారు. అతనికి రెండిళ్ళు, ఒకటి చెలించేటటువంటి ఈ దేహం, అస్థిరమైన దేహం ఒక ఇల్లు, కొద్దిసేపు లోక సంగ్రహార్థం, శరీర ధారణార్థం, కౌపీన ఆచ్ఛాదన గ్రాస నిమిత్తం ఏదో కొంతసేపు అందులో ఉంటారు. లోక సంగ్రహార్థం పనిచేస్తూ ఉంటారు. 10% మొబైల్ హోమ్లో ఉన్నా కూడా తాను మొబైల్ హోమ్కి సంబంధం లేని వారిగా ఉంటారు. ఫిక్స్డ్ హోమ్లోనే ఉంటారు. అసలు అచలమైన స్థిరమైన ఆత్మనే ఇంట్లోనే ఉండును. చల అచల నికేతశ్చ యతి భవేత్, సన్యాసి భవేత్, యాదృచ్ఛికో భవేత్, ఎదురుచ్ఛాలాప సంతుష్టుడై ఉంటారు. లభించిన దానితోనే సంతోషించుడై ఉండాలి. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అంటూ అక్కడ 37వ కారికలో యాదృచ్ఛికో భవేత్తని, యతి భవేత్తని, అంతకుముందేమో జడవల్లోకమాచరేత్తని కొన్ని విధివాక్యాలను పొందుపరిచారు. ఇక ఫైనల్గా తత్వమాధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః తదారామః తత్వాత్ అప్రచ్యుతో భవేత్. నువ్వు ఉంటున్నావే ఏదో మొబైల్ ఇల్లు, అది ఆ దేహాదులు అనే ఆధ్యాత్మికంలో కూడా తత్వం దృష్ట్యా, సీ ద ట్రూత్, నాట్ ది ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ విల్ చేంజ్, ఫ్యాక్ట్స్ ఆర్ టెంపరరీ, ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ఇండిపెండెంట్లీ వెరిఫైయబుల్. దే కెన్ బి ప్రాబబ్లీ, అంటే వాట్ దే హ్యావ్ an existence for the loka pramana, but they are dependent on the chaitanya. Whereas truth is independent and not verifiable by ఇంద్రియాస్, ఇంద్రియ అవ్యవహారం, అగోచరం. అటువంటిది తత్వం. తత్వం అన్న, సారం అన్న, బ్రహ్మ అన్న, రసం అన్న, జయ అన్న ఒకటే అర్థం. ట్రూత్ అన్న ఒకటే అర్థం, సత్యం అన్న ఒకటే. ఆ సత్యాన్ని అంతట్లో చూడు. అలాగే ఆ సత్యాన్ని బాహ్యత, పైన ఉన్న వాటన్నిటిలో కూడా పృథివీ ఆది తత్వాలలో కూడా ఆ సత్యాన్నే, ఆ ట్రూత్నే, ఆ తత్వాన్ని, ఆ సారాన్ని, ఆ బ్రహ్మని, ఆ సాక్షిని చూడు. అంటే బయట సద్రూపంగాను, లోపల సచ్చిద్రూపంగాను ఆత్మదర్శనమే చేస్తూ ఆత్మీభూత, ఆత్మతత్వమే తానైన వాడై, తదారామ, ఆత్మతత్వమునందే రమించుచున్నవాడై, తత్వాత్, ఆ తత్వము నుండి, ఆ సారము నుండి, ఆ బ్రహ్మ నుండి, ఆ ఆత్మ నుండి, ఆ సాక్షి చైతన్యం నుండి, ఆ ట్రూత్ నుండి అప్రచ్యుతో భవేత్, జారిపోని వాడవై ఉండవలెను. జడవల్ లోకమాచరేత్ ఒక ఇన్స్ట్రక్షను, యతి భవేత్, యాదృచ్ఛికో భవేత్, తత్వీభూతో భవేత్, తదారామ భవేత్, తత్వాద్ అప్రచ్యుతో భవేత్ అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్తో వైతథ్య ప్రకరణం
ముగిసింది. సిద్ధాదేవ అహమిత్యస్మాత్ యుష్మద్ధర్మో నిషిధ్యతే. అహం అనేటటువంటిది ఒకటే ఉంది, యుష్మద్ధర్మాలన్నీ నిషిద్ధించబడ్డాయి. రజ్వాం ఇవ అహిధీర్యుక్త. రజ్జునందు పాము అనేటటువంటి బుద్ధి ఎప్పుడైతే ఉందో, తత్ త్వం ఇత్యాది శాసనై తత్వం అసి మొదలైనటువంటి వేదాంత ప్రమాణాల వలన మనశ్చక్షురాదేర్వివే వియుక్తం స్వయం. మనశ్చక్షురాదేర్వియుక్త స్వయం. యో మనశ్చక్షురాదేర్ మనశ్చక్షురాది. మనశ్చక్షురాదులకు వియుక్తం అంటే కానటువంటి, దాన్ని దొరకనటువంటిది. ఏ మనశ్చక్షురాదులు ఉన్నాయో వాటికి ఇదే మనస్సు చక్షు మొదలైనదో, శ్రోత్రస్య శ్రోత్రం దాకా మనశ్చక్షురాదేరగమ్య స్వరూప. మనశ్చక్షురాదులతో పొందనటువంటి అగమ్య స్వరూపం. సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ. సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ. సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ. అహమాత్మా. అహం బ్రహ్మ. అహమాత్మా తత్వమసి. అహం బ్రహ్మాస్మి. మయ్యే ఉదతి చిద్వ్యోమ్ని. నా మనసులో నుండేటటువంటి చిదాకాశంలో, చిత్తులో జగద్గంధర్వ పత్తనం ఉదితి ప్రకాశిస్తుంది. అతో అటువంటప్పుడు అహం నేను, నా కథం బ్రహ్మ నేను ఎందుకు బ్రహ్మ కాదు. సర్వ ప్రపంచము లోపల బయట ఉన్నదంతా కూడా నా చిద్రూపములోనే కలిగిన ప్రకాశమే కదా. అటువంటప్పుడు నేను బ్రహ్మ ఎందుకు కాదు. ఎందుకు నేను సర్వజ్ఞును కాదు. ఎందుకు నేను సర్వకారణం కాదు. అంటే నేనే సర్వజ్ఞుడను, నేనే సర్వకారణము, నేనే బ్రహ్మ. మయ్యే బహుదేతి చిద్వ్యోమ్ని జగత్ గంధర్వపత్తనం. అతో అహం న కథం బ్రహ్మ సర్వజ్ఞం సర్వకారణం. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వస్యవస్థాస్వపి. బాల్యము యౌవనము మొదలైనటువంటి అవస్థలు, జాగ్రత్త స్వప్నము సుషుప్తి మొదలైన అవస్థలు, ఇలాగా సర్వస్సు ఆ సర్వాసు అవస్థాస్వపి వ్యావృత్తాసు, వాటింట్లో వ్యావృత్తి చెంది రోల్స్ వేస్తూ అనువర్తమాన అనుసూచ్యంగా ఉన్నది. వర్తమాన అనేటటువంటిది శానత్ ప్రత్యయం. అనువర్తమానము మనః. అహం ఇత్యత్యంత స్ఫురంతం సదా. అహం అని అత్యంత థో ఇన్నర్ క్వార్టర్స్లో స్ఫురంతం చిద్రూపంగా సదా ఎప్పుడు ఉంటుందో. స్వాత్మానం ప్రకటీకరోతి. తను తాను ఆ విధంగా వస్తువులను చూచినప్పుడు ప్రతి అనుభవంలోనూ చైతన్యం ప్రకటమవుతూనే ఉంది. ప్రతిబోధ విదితం మతం. భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य गोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छङ्करभगवतः कृतौ माण्डूक्योपनिषदः गौडपादीयकारिकाणां च भाष्ये द्वितीयं वैतथ्य प्रकरणम्. हरिः ओम् तत्सत्. ఇంతటితో మాండూక్యోపనిషత్తునందరి శ్రీ గౌడపాదాచార్యుల వారిచే బోధింపబడిన కారికలకు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులైన శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యులైన శ్రీమత్ శంకర భగవత్పాదులచే రచింపబడిన భాష్యము ద్వితీయ వైతథ్య ప్రకరణం సంపూర్ణం. హరి ఓ తత్సత్. 8 ఆగస్టు నుంచి 24వ సంవత్సరంలో 2వ తేదీ ఏప్రిల్ వరకు ఆగమ ప్రకరణం చదువుకున్నాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 2 వరకు. ఈ సంవత్సరం ఏప్రిల్ 4 నుంచి మొదలుకొని మళ్ళీ 7వ తేదీ ఈనాటి వరకు వైతథ్య ప్రకరణాన్ని అధ్యయనం చేసుకున్నాం. ఈ అధ్యయనం చేసుకున్న అన్ని భాగముల యొక్క పీడిఎఫ్లు అలాగే వీడియోలు చాప్టర్ వైజ్గా ఇవ్వబడినాయి.
ఆ లింక్స్ పర్మనెంట్ లింక్స్. వాటిలో మళ్ళీ వీటన్నిటినీ చూసి ఒక్కొక్కరు ఒకసారో రెండు సార్లు వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ సార్లు వాటిని పఠించి వాటి తత్వాన్ని గ్రహించి తత్వీభూత తదారామః తత్వాదప్రచ్యుతో భవేత్ జడవల్ లోకమాచరేత్ యతిః భవేత్ యాదృచ్ఛికో భవేత్. దీస్ ఆర్ ద ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ బై గౌడపాద అండ్ భగవత్పాద అండ్ ఆనందగిరి గారు, పరమార్థానంద గారి విశ్లేషణలు అత్యంత ఉపయోగంగా ఉన్నాయి. ఇటువంటి గురు పరంపరకు అందరికీ ఒక్కసారి నమస్కరించుకుంటూ ఈనాటి అధ్యయనాన్ని ప్రార్థనా శ్లోకంతో ముగించుకుందాం. సత్యేన లభ్య తపసా హి ఏష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః వీతరాగా. ఒక్క నిమిషం నిధిధ్యాసనలు ఉండండి. అహమస్మి 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 సోహం 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 శివోహం 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 అహమేవాహం అహమేవాహం అహమేవాహం. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वांसस्तनूभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम्. श्रीगुरुभ्यो नमः.